నమస్కారం. భగవద్గీత విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం గీతలోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. 16వ అధ్యాయం. మనందరిలో ఉండే రెండు రకాల స్వభావాల గురించి ఈ అధ్యాయం చర్చిస్తుంది. ఒకటి దైవీ మార్గం, రెండోది అసుర మార్గం. అసలు ఈ రెండు మార్గాలకి తేడా ఏంటి? అవి మన ఆలోచనల్ని, మన జీవితాన్ని, చివరికి మన గమ్యాన్ని ఎలా నిర్దేశిస్తాయో శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా స్పష్టంగా వివరిస్తాడు. పదండి ఆ వివరాల్లోకి వెళదాం. మనందరం అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం గదా, అసలు మన ప్రవర్తనకు కారణమేంటి? మన క్యారెక్టర్ ఎలా ఏర్పడుతుంది? మనం తీసుకునే నిర్ణయాలా, మన అలవాట్లా, లేక మన లోపల ఇంకా ఏదైనా లోతైన శక్తి ఉందా? ఇదే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుణ్ణి కూడా వేధించింది. శ్రీకృష్ణుడు ఈ ప్రాథమిక ప్రశ్నకు ఈ అధ్యాయాల్లో ఒక స్పష్టమైన, లోతైన సమాధానమిస్తున్నాడు. ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపద్విభాగ యోగం. పేరు వినడానికి కొంచెం పెద్దగా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. దైవ అంటే దైవ సంబంధమైనవి, అసుర అంటే రాక్షస సంబంధమైనవి, సంపదంటే గుణాలు లేదా సంపద. ఇక విభాగ యోగమంటే వాటి మధ్య ఉన్న తేడాను, విభజనను వివరించే మార్గం. సో మంచి గుణాలకి, చెడ్డ గుణాలకి మధ్య ఉన్న తేడాను ఈ అధ్యాయం మనకు క్లియర్గా చూపిస్తుందన్నమాట. సరే, మరి మొదటగా ఆ దైవ మార్గం ఏంటో చూద్దాం. మనలో శాంతిని, బ్యాలెన్స్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచే గుణాలనే దైవ సంపద అంటారు. ఒక మనిషి ఆదర్శంగా జీవించడానికి ఎలాంటి లక్షణాలుండాలో శ్రీకృష్ణుడిక్కడ ఒక పెద్ద లిస్టే ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ దాదాపు 26 దైవీ గుణాల గురించి చెప్తాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. మొదటిది నిర్భయం, అంటే ధర్మమార్గంలో వెళుతున్నప్పుడు దేనికీ భయపడకుండా ఉండటం. తర్వాతది స్వచ్ఛమైన మనసు, అంటే ఎలాంటి కల్మషం, మోసం లేని హృదయం. ఇంకా అహంకారం లేని జ్ఞానం, దానం చేసే గుణం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, అహింస, సత్యం పలకడం, కోపం లేకపోవడం, క్షమ, దయ, విశ్వాసం, భక్తి, ఇలా చాలా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్లు సహజంగానే సరైన మార్గంలో నడుస్తారన్నమాట. మరి దైవీ గుణాలను అలవర్చుకుంటే ఫైనల్గా మనకు ఏం దొరుకుతుంది? సమాధానం, ప్రశాంతత, సమతుల్యత, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. అంటే జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా సరే లోపల ఒక రకమైన శాంతితో స్థిరంగా ఉండగలుగుతాం. ఇది బయట ప్రపంచంలో సక్సెస్ అవడం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా మన అంతరంగంలో శాంతిని, స్వేచ్ఛను, అంటే మోక్షాన్ని పొందడం. సరే, ఇది ఒకవైపు. మరి దీనికి పూర్తి ఆపోజిట్గా ఉండే మరో మార్గం గురించి ఇప్పుడు చూద్దాం. అదే అసుర మార్గం. దీన్నే అసుర సంపద అంటారు. దైవ మార్గం మనల్ని వెలుగులోకి తీసుకెళ్తే, ఈ అసుర మార్గం మనల్ని చీకట్లోకి, బంధనాల్లోకి లాక్కెళ్తుంది. శ్రీకృష్ణుడి ప్రకారం అసుర స్వభావమున్నవాళ్ల లక్షణాలు దీనికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వాళ్లలో డాంబికం, గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్లే గొప్ప అని ఫీలవడం, ఇతరులను తక్కువ చేసి చూడటం, వాళ్ల మాటల్లో కఠినత్వం, చేతల్లో క్రూరత్వం కనిపిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లలో అజ్ఞానం ఉంటుంది. వాళ్లు దేవుణ్ణి గాని, శాస్త్రాలను గాని, ధర్మాన్ని గాని నమ్మరు. ఈ ప్రపంచం కేవలం కోరికలు తీర్చుకోవడానికే ఉంది అనుకుంటారు. అదుపులేని కోరికలు, కోపం, అత్యాశ ఇవే వాళ్ళని నడిపిస్తాయి. ఇక దీని ఫలితమేంటంటే శాంతి అనేదే ఉండదు. అసుర గుణాలతో జీవించేవాళ్ల జీవితం ఎప్పుడూ అసంతృప్తితో, గొడవలతో, కన్ఫ్యూజన్తో నిండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ల సంతోషమంతా బయటి వస్తువులమీద, ఇతరుల పొగడ్తల మీద ఆధారపడుంటుంది. అవి ఎప్పుడూ శాశ్వతం కాదు కదా, అందుకే వాళ్ళు ఎప్పుడూ అశాంతితోనే ఉంటారు. ఒకసారి రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు దైవమార్గం మనకు శాంతిని, జ్ఞానాన్ని ఇచ్చి ధర్మం వైపు నడిపిస్తుంది. మనలో దయ, ప్రేమ వంటి మంచి గుణాలను పెంచుతుంది. మరోవైపు అసుర మార్గం అసంతృప్తిని, అహంకారాన్ని పెంచి అధర్మం వైపుకు లాగుతుంది. ఇది మనలో క్రూరత్వాన్ని, స్వార్థాన్ని పెంచుతుంది. చూశారుగా, ఈ రెండు లైఫ్ స్టైల్స్ ఫలితాలు ఎంత తేడాగా ఉన్నాయో. అసుర గుణాల గురించి చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాడు. అన్ని చెడ్డ గుణాలలోకి అత్యంత ప్రమాదకరమైనవి, వినాశకరమైనవి మూడున్నాయని, మిగతా చెడు లక్షణాలన్నింటికీ ఇవే మూల కారణాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు వాడిన మాటలు చాలా పవర్ఫుల్. ఆయన వీటిని త్రివిధం నరకస్యేదం ద్వారం అని తెలుస్తాడు. అంటే ఆత్మను నాశనం చేసే నరకానికి ఇవే 3 గేట్లు అని అర్థం. ఇదొక మామూలు వార్నింగ్ కాదు.
ఆధ్యాత్మికంగా ఒక మనిషి పతనం అవ్వడానికి ఇవి ఖచ్చితమైన దారులు అని ఆయన స్పష్టం చేస్తున్నాడు. మొదటి ద్వారం కామం. కామం అనగానే చాలామందికి శారీరక వాంఛ అనే అర్థం స్ఫురిస్తుంది. కాని ఇక్కడ దాని అర్థం చాలా విస్తృతమైనది. అదుపు లేకుండా ఎప్పటికీ తీరని ఏ కోరికైనా కామమే. అది డబ్బు మీద కావచ్చు, అధికారం మీద కావచ్చు, లేక కీర్తి మీద కావచ్చు. ఈ అంతులేని కోరిక మన విచక్షణను దెబ్బతీసి తప్పుడు పనులు చేయించి చివరికి మనల్నే నాశనం చేస్తుంది. ఇక రెండో ద్వారం క్రోధం అంటే కోపం. చాలాసార్లు మనం కోరుకున్నది జరగనప్పుడే కదా కోపం వచ్చేది. అదుపు చేసుకోలేని కోపం మన జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, మన వివేకాన్ని లాగేసుకుని మన సంబంధాలను పాడు చేస్తుంది. కోపంలో మనిషి తనని తాను మర్చిపోయి అనకూడని మాటలంటాడు, చేయకూడని పనులు చేస్తాడు. అందుకే ఇది వినాశనానికి రెండో గేట్. ఇక మూడోది లోభం అంటే అత్యాశ. కోరిక తీరిన తర్వాత కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఆశపడటమే లోభం. ఇది మనిషిని ఎప్పటికీ సంతృప్తిగా ఉండనివ్వదు. ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి ఉండదు. ఈ గుణం ఒక మనిషి పతనాన్ని ఖాయం చేసే మూడో ద్వారమనమాట. ఈ మూడు ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఉన్నవి. అందుకే కృష్ణుడు చాలా గట్టిగా చెప్తున్నాడు, ఈ మూడు కామో, క్రోధం, లోభం గుణాలను పూర్తిగా వదిలేయాల్సిందే. ఎందుకంటే ఇవి మనల్ని ధర్మం నుంచి, మంచి నుంచి దూరం చేసి బాధల ఊబిలోకి, మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోకి లాగేస్తాయి. వీటిని ఎవరైతే గెలుస్తారో వాళ్లే తమ ఆత్మకు మంచి చేసుకున్నవాళ్లు అవుతారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ రెండు మార్గాలు కేవలం ఈ జీవితంలో సుఖం, దుఃఖం గురించే కాదు, మన ఫైనల్ డెస్టినేషన్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఇది కేవలం ఒక మంచి జీవితం లేదా చెడ్డ జీవితం మధ్య ఎంపిక కాదు. ఇది స్వేచ్ఛకు, బంధనాలకు మధ్య ఉన్న ఎంపిక. ఈ రెండింటి ఫలితాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. దైవ మార్గాన్ని ఎంచుకున్నవాళ్లు శాంతి, జ్ఞానం, ధర్మం వంటి గుణాలను పెంచుకుని చివరికి మోక్షాన్ని పొందుతారు. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. దానికి బదులుగా అసుర మార్గంలో నడిచేవాళ్లు కోపం, అహంకారం, అత్యాశ వంటి గుణాలతో ఈ బంధనంలో చిక్కుకుని దుఃఖాన్ని, మళ్లీ మళ్లీ పుట్టుకలను పొందుతారు. సో మన చాయిస్ మన డెస్టినీని నిర్ణయిస్తుందన్నమాట. మరి ఏది మంచి, ఏది చెడు అని మనకి ఎలా తెలుస్తుంది? డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి కృష్ణుడు అర్జునుడికి ఒక సింపుల్ సొల్యూషన్ ఇచ్చాడు. ధర్మాధర్మాల విషయంలో మనకు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు శాస్త్రాలే మనకు గైడ్లైన్స్ అవ్వాలి. ఒక సరియైన జీవితం గడపడానికి మనం పవిత్ర గ్రంథాలను ఒక రిఫరెన్స్గా తీసుకోవాలి. కృష్ణుడు చెప్పిన సలహా వెనుక ఉన్న ప్రాక్టికల్ రీజన్ ఇదే. శాస్త్రాలు ఏ పనులు చెయ్యాలో, ఏవి చెయ్యకూడదో స్పష్టంగా చెప్తాయి. అవి దైవీ గుణాలను ఎలా పెంచుకోవాలో, అసుర గుణాలను, ముఖ్యంగా ఆ 3 నరక ద్వారాలను ఎలా దూరం పెట్టాలో ఒక క్లియర్ రూట్ చూపిస్తాయి. ఇది సరియైన మార్గంలో నడవటానికి ఒక నమ్మకమైన రోడ్ మ్యాప్ లాంటిది. సరే, మొత్తం ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవలసిన మెయిన్ పాయింట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, మన స్వభావం మన చేతుల్లోనే ఉంది. మనం దైవ మార్గాన్ని ఎంచుకోవచ్చు లేదా అసుర మార్గం వైపు వెళ్ళొచ్చు. రెండవది, దైవ మార్గం మనకు శాంతిని, చివరికి మోక్షాన్ని ఇస్తుంది. మూడవది, అసుర మార్గం ముఖ్యంగా కామం, క్రోధం, లోభం మనల్ని దుఃఖంలోకి, బంధనంలోకి నెట్టేస్తాయి. చివరిగా ఈ ప్రయాణంలో సరైన దారి తెలుసుకోవడానికి శాస్త్రాలు మనకొక గైడ్లా పనిచేస్తాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మనం రోజూ మన జీవితంలో ఏ గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం? ప్రతిరోజూ, ప్రతి క్షణం మన ముందొక ఎంపికుంటుంది. మన మాటల్లో, మన చేతల్లో, మన ఆలోచనల్లో మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే చివరికి మనల్ని ఆ దైవమార్గం వైపు లేదా అసుర మార్గం వైపు నడిపిస్తాయి. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇదండి భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం యొక్క విశ్లేషణ. వచ్చే విశ్లేషణలో మనం ఇంకా ఆసక్తికరమైన 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం గురించి మాట్లాడుకుందాం. మనుషుల్లో ఉండే నమ్మకం లేదా శ్రద్ధ కూడా సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలుగా ఉంటుందని భగవంతులు ఎలా వివరిస్తాడో చూడబోతున్నాం. తప్పక అనుసరించండి.